రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుణ్ణి ఆశ్రయించే వారిని ఆయన విడిచిపెట్టడంట. అంటే నీవు మంచివాడివా చెడ్డవాడవా అనేది ఏది దేవుడు చూడడు, కానీ నీవు ఆయన వద్దకు వచ్చావా, ఆయన యొక్క ఆశ్రయమును నీవు పొందగోరావా అనేది మాత్రమే చూస్తాడు. ఆయన మనుషుల యొక్క పై రూపమును చూడడు, కానీ మనుషుల హృదయాన్ని చూస్తాడంట. హృదయంలో పశ్చాత్తాపం కలిగి నేను తప్పు చేశాను, పాపం చేశాను, దేవా నన్ను క్షమించు, నాకు సహాయం నీవే చేయాలి, మనుషుల సహాయం వ్యర్థము, నీవు మాత్రమే సహాయం చేయగలిగిన వాడవు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మనిషి హృదయంలో వస్తుందో అప్పుడు దేవుని యొద్దకు నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగి హృదయంతో వస్తారు. అప్పుడు దేవుడు అలాంటి వారిని ఎవరినీ కూడా త్రోసివేయడంట. దేవా నీవే నాకు ఆశ్రయము, నీవే నన్ను కాపాడువాడవు, నీవే నన్ను రక్షించేవాడవు, నీవు నన్ను కాపాడమని వేడుకుంటే తప్పనిసరిగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా కాపాడేటువంటి వాడు. ఆయన అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మనము కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు మనకు ఆశ్రయదుర్గమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా విడిపించగలిగినటువంటి సమర్థుడు ఆయన మాత్రమే అని మనము తెలిసి కొన్నప్పుడు తప్పనిసరిగా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మనుషుల యొద్దకు కాకుండా దేవుని యొద్దకే మనం వెళ్తాము. మొదట దేవుని యొద్దకు వెళ్ళి ఆయన యొక్క ఆశ్రయాన్ని పొందుతాము. అలా కాకుండా మనము దేవుని మీద నమ్మకము విశ్వాసము లేనట్లయితే అన్ని ప్రయత్నాలు చేసేస్తాము. మానవుల దగ్గరకు మనం చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసిన తర్వాత, అన్నీ విఫలమైన తర్వాత మాత్రమే దేవుని యొద్దకు వస్తాము. దేవుడు కృపగలవాడు కాబట్టి అప్పుడు కూడా మనలను తృణీకరించడు. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నేను నిన్ను సృజించాను కదా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కదా, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా శ్రమ వస్తే, ఆపద వస్తే సృష్టికర్త అయిన నా యొద్ద మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కదా. మరి నీవు నన్ను వెదకి నా యొద్దకు వస్తే నేను ఆ పరిష్కారాన్ని నీకు తెలియజేస్తాను కదా, ఆ శ్రమ ఆపదలో నుంచి నిన్ను విడిపిస్తాను కదా అని దేవుడు అనుకుంటున్నాడు. మరి మనం ఏమనుకుంటున్నాము? దేవుడు పాపం అవన్నీ చేయలేడేమో, దేవునికి కష్టమైపోతుందేమో, అనేకమైన భారాలు మనం దేవుడి మీద పెట్టేస్తున్నామేమో అనేటువంటి ఆలోచనతోటి మనం మొదట మన మానవ ప్రయత్నాలన్నీ విశ్వ ప్రయత్నాలు చేసేసి అనేక మంది వద్దకు వెళ్ళి వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి అందరూ చేత్కరించిన తర్వాత ఎలాంటి సహాయము అందనప్పుడు దేవుని వద్దకు వస్తాము. అదే మొట్టమొదట నీకు శ్రమ వచ్చినప్పుడు కానీ, నీకు ఆపద వచ్చినప్పుడు కానీ నీవు దేవుని యొద్దకు వెళితే ఎలాంటి లోకంలో పడే అవమానాలు, చేత్కారాలు, తృణీకరణలు ఇవేమీ కూడా లేకుండా అద్భుత రీతిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు కావలసిన వాటన్నిటినీ కూడా సమకూర్చి ఆ పరిస్థితిలో నుంచి నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. దేవుడు సదాకాలము నిన్ను కాపాడువాడు. ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. అందుకే ఎవరైతే దేవుని నామాన్ని ఎరిగి ఉంటారో ఆయనను వారందరూ కూడా నమ్మి మొదట ఆయన యొద్దకు మాత్రమే వెళ్తారంట. ఎందుకంటే దేవుని గూర్చి తెలుసుకున్న వారికి అర్థమైపోతుంది, ఈ సమస్య ఎవరూ పరిష్కరించలేరు, దేవుడు మాత్రమే దీనిలో నుంచి తప్పించగలడు, దేవుడు మాత్రమే నాకు ఆశ్రయం ఇవ్వగలడు, దేవుడు మాత్రమే ఈ ఆపదలన్నిటినీ తొలగించి నాకు వీటి మీద విజయాన్ని ఇవ్వగలడు అని తెలుసుకుంటారు. కాబట్టే వారు ప్రత్యక్షంగా మొదటనే దేవుని యొద్దకు వెళ్తారు. ఆ దేవుని కృపచేత అత్యద్భుత రీతిలో వాటన్నిటి నుంచి బయటకు తీసుకొని రాబడతారు. అవన్నీ కూడా వారి జీవితాలలో గొప్ప సాక్ష్యాలుగా మారతాయి. ఆ సాక్ష్యాల ద్వారా వారు అనేకులను కూడా రక్షించగలుగుతారు. మరి ఇంత గొప్ప ధన్యత దేవుని యొక్క ఆశ్రయములో ఉన్నది, దేవుని నామాన్ని నమ్ముకోవటంలో ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క గొప్పతనాన్ని సంపూర్ణంగా తెలుసుకొని ఆయన నామాన్ని ఎరిగి ఆయనను నమ్ముకుందాము.
ఆయన ప్రతి విధమైనటువంటి ఆపత్కాలములలో మనలను తప్పించువాడు, మనకు మహాదుర్గముగాను మనకు ఆశ్రయదుర్గముగాను ఉండేటువంటి దేవుడు. ఆయన యొద్దకు వెళితే ఎన్నడూ కూడా విడిచిపెట్టనటువంటి దేవుడు. మరి మనమందరము కూడా మొట్టమొదటనే ఆయన యొద్దకు వెళ్ళి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేలాగున, ఆయన యొక్క నామాన్ని సంపూర్తిగా ఎరిగి ఆయన యొద్ద నుంచి సహాయం పొందుకొని ఆశీర్వదింపబడులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నూతనమైన హృదయాన్ని ఇవ్వాలని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.